సేమ్ టైం రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా చిన్నప్పరెడ్డి గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. సో ఏమనిపిస్తోంది, మోదీ గారి వ్యాఖ్యలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. ఏపీలో ఏ ఒక్కరిని వదలను, ట్రీట్మెంట్ ఇస్తాం, ఇక్కడ అవినీతి పరులందరికీ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? సార్, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మోదీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పెద్దగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒకసారి చిన్న వీడియో చూడండి. ఆడియో రావట్లేదు చిన్నప్పరెడ్డి గారు, వీడియో ఆడియో రావట్లేదు. పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారని ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితిని 2019లో మనం చూడటం జరిగిందండి. అలాంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు ఆ కూటమితో ఎలా గుర్తు పెట్టుకున్నారు, కనీసం వాళ్ళ యొక్క మేనిఫెస్టోని కూటమి పెట్టినటువంటి మేనిఫెస్టోలో కూడా షేరింగ్ చేసుకొని మా మేనిఫెస్టో ఇది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోలేనటువంటి ఒక కూటమి గురించి, దాని గురించి మాట్లాడే నాయకుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోదండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి 99.9% మేము హామీలన్నీ నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో మేము గెలిచి జూన్ 4వ తారీఖున విజయకేతనం ఎగరేస్తాం. ఇలాంటి ఉడత ఊపులకి మేము భయపడే పని లేదు. ఏమి విచారణ చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని కలిసి కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మీద 2009 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి రకరకాలుగా బురద పూసి ఇన్ని చేసినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టి కూర్చున్నారు. 2019 నుంచి 2024 వరకు 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకి అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నప్పరెడ్డి గారు ఏదో ఎవరో కామెంట్ చేశారంటే వేరే విషయాలు, బట్ ఇక్కడ చేస్తుంది అమిత్ షా గారు, మోడీ గారు. వారు చేసిన ప్రధాన కామెంట్స్ ఏంటంటే శాంతి భద్రత అధ్వాన్నంగా ఉన్నాయి, ఇసుక మాఫియా, భూమాఫియా, అలాగే మద్యం మాఫియా. ఈ మాఫియాలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. 10 సంవత్సరాలైనా దస్తాదిస్తా లేకుండా రాష్ట్రాన్ని ఇలా మార్చేశారంటూ, అంటే ఆ వ్యాఖ్యలన్నీ కూడా సింపుల్ గా తీసుకోవాల్సినయేనా? సార్, 2019కి ముందు ప్రభుత్వం నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమిలో వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇసుకకి దాదాపుగా 250 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసినటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ కూటమి ఎలా ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదండి. ఇలా రాజకీయ పార్టీ మీద విమర్శలు చేయడానికి ప్రధానమంత్రి గారి స్థాయిలో, అమిత్ షా గారి స్థాయిలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నవి లేనివన్నీ కూడా మాట్లాడుతా ఉన్నారండి. అలాంటి వాటికి శాంటిటీ ఎక్కడ ఉంటుంది? పోలవరం ఏటీఎం అన్న మాట వాస్తవమా కాదా? యూటర్న్ బాబు ఏటీఎం అన్నది మాట వాస్తవమా కాదా? వాస్తవం అయితేనేమో సిబిఐతో విచారణ తేల్చండి, వాస్తవం కాకపోతేనో తప్పుడు మాటలు చెప్పామని చెప్పేసి కనీసం ప్రధానమంత్రి గారి స్థాయిలో చెప్పకపోయినా బీజేపీ నాయకులు ఇక్కడ చర్చకు వచ్చిన స్థాయిలోనైనా చెప్పించండి. సరే, అప్పుడు అవన్నీ చెయ్యలేదు కాబట్టే 2019లో మీకు పట్టం కట్టారు ప్రజలు. సో పోలవరాన్ని మీరెందుకు మరి అంత జాప్యం చేశారనుకోవాలి. అవునండి, దొంగ అని చూపించాలి కదా సార్. మాట అనగానే సరిపోయిందా? ఓ ప్రధానమంత్రి స్థాయిలో 2019కి ముందు ఎన్నికల ప్రచారంలో అన్న మాట వాస్తవమా కాదా తేలాలి కదా ఫస్ట్. రవికిరణ్ గారు, అలాగే మోడీ గారిని టెర్రరిస్ట్ అన్న మాట వాస్తవం కదా చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని మాటలు ఉన్నటువంటి ఈ రోజు ఈ దొంగ కూటమి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద పోయటం కోసం ఎట్లాంటి మాటలు అంటే అలాంటి మాట్లాడుతా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు అంతిమంగా రేపు 13వ తారీఖు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 4వ తారీఖు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎస్ రవికిరణ్ గారు, సో మీరు ఎలా చూస్తారు? గత 2 రోజులుగా చూస్తాం కొన్ని గంటల